రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మహబూబాబాద్ పార్లమెంట్ లో బీజేపీ ఖచ్చితంగా గెలుస్తుందన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి సీతారాం నాయక్ గారు గతంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ఎంపీగా పనిచేసినటువంటి తను ఈసారి బీజేపీ నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుతం సీతారాం నాయక్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఇప్పటి వరకు గతానికి ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితి, మీరు బీఆర్ఎస్ నుండి కూడా ఇదివరకు ఎంపీగా గెలిచారు, మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి గెలుస్తున్నారు. మీరు పార్టీ ఎందుకు దీనిలోకి వచ్చినట్టు, అసలు దీని నుంచి గెలిపే అవకాశాలు ఎలా ఉన్నాయి మీకు? ఇప్పుడు బహుశా నన్ను ఎవరు క్వశ్చన్లు అడగాలనుకున్నాను నేను, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి ఎందుకు వచ్చినాను, బీఆర్ఎస్ ఎంత ద్రోహం చేసింది, బీఆర్ఎస్ నన్ను ఎక్కడ ఉంచింది, నాకు ఏ స్థానం ఇచ్చింది, ఓ మేధావిని, ఓ ఉద్యమకారుని, ఒక సామాజికవేత్త, నేను ఒక 12 అవార్డులు ఉన్నటువంటి వాళ్ళను నాకు ఏం గౌరవించిందో మీకు తెలుసు కదా. నాకు ఎక్కడ ఆయన దగ్గర రూపాయి తిన్నవాడిని కాదు, నాకు ఎక్కడ ఏమీ లేదు. నన్ను వాళ్ళు వాడుకోలేదు. నన్ను వాడుకోవడానికి జాతీయ పార్టీ ముందుకు వచ్చింది నా 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 నాకున్న సత్తాను చూసి. కనుకనే మోడీ గారి వల్ల ఈ దేశాన్ని ఏ విధమైనటువంటి మార్గదర్శనం చేస్తున్నారో దానికి ఆకట్టుకొని నేను మోడీ గారికి భారతీయ జనతా పార్టీలోకి పనిచేసాను. నాది ఒకటేనండి, నేను గత 5 సంవత్సరాలు నాకు ఉండేటువంటి చరిత్ర కావచ్చు, నాకు ఉండేటువంటి పనితరం కావచ్చు, నేను ఒక 15 ఇస్తున్నా మీకు వర్క్. ఆ 15 వర్క్స్ నన్ను గెలిపిస్తాయి. ఇంకా 15 వర్క్ పెండింగ్లో ఉన్నాయి. కేసీఆర్ తప్పు చేసినాడు నన్ను తీసేసి. ఒక గిరిజన బిడ్డని రాష్ట్రంలో మొదటి పిహెచ్డి తీసుకొని 12 అవార్డులు ఉన్నాయి. నా పేరే ఉద్యమ యోధుల జమానాదారు. ఎందుకు నన్ను పక్కకు పెట్టి నాకు కనుక దయచేసి నేనేదో పార్టీ వదిలిపెట్టిపోలేదు. పార్టీ వదిలిపెట్టే వాళ్ళని చూస్తున్నాం ఇప్పుడు. అనేక లాభాలు పొంది ఆయనను కాదని ఉమ్మేసిపోతున్నారు. కానీ నేను అట్లా పోలే. రెండోసారి తెలంగాణ ద్రోహి కవిత కుటుంబం అంతే కదా. ఆ రోజున జగన్ రావడానికి మీరు కారణమైనట్టే తెలంగాణ ద్రోహులే అంటారు కదా. అటువంటి కుటుంబంలో నుంచి నువ్వు టికెట్ ఇచ్చిన దూరం పెట్టావంటే నేను పోయినట్ట, నన్ను ఆయన మోసం చేసినట్ట. అందుకోసం నేను అందుకొరకు ఆ టాపిక్ తీస్తలేను. ఆ పాపం వాళ్ళదే. ఆయనకి ఏమైనా ఆత్మ మనిషిగా అనుకుంటే ఆయనే ఆలోచించాను. నాకేం సంబంధం లేదు. దాని మీద నేను దూషించలేదు. నేను చేసినటువంటి పని, నేను ఒక తెల్ల పేపర్ సార్. నాకు ఓటేస్తే రామునికి ఓటేసినట్టు. రాముని బాణం ఏ విధంగా పోయి పని చేసుకొస్తుందో ఆ చేసుకొచ్చే సత్తా నా దగ్గర ఉంది. దానికి కారణం ఏంటైతే నేను ప్రాంతీయ పార్టీలో ఉండి నేను 15 వర్క్స్ చేసినటువంటి వాడిని. కేంద్రం నుంచి వచ్చిన వర్కులు, తెలంగాణ కాదు అవి, రాష్ట్రం నుంచి కాదు. ఇక్కడ గిరిజనులకు ఏం చేసినావు మీకు తెలుసు. 6 నుంచి 10% రిజర్వేషన్ సాధించిన, తండాల గ్రామ పంచాయతీ తీసుకొచ్చిన, పోడు భూములను పంచడానికి తయారు చేసిన, ఇన్ని రకాలుగా చేసిన నన్ను ఎందుకు పార్టీ గుర్తించలేదు కదా. నన్ను ఇలా జాతీయ పార్టీ కిషన్ రెడ్డి గారు గుర్తించారు. వారు మోడీ గారిని అడిగి నన్ను వచ్చి స్వయంగా తీసుకుపోయి ఇచ్చిండ్రు. ఇప్పటికీ అక్కడ ప్రజల్లో మమ్మల్ని 2-3 నిలబెట్టండి, ప్రజలను చెప్పమనండి, మీరు వాయిస్ తీసుకోండి. కనుక నాకు ఆ గెలుపు మోడీ గారి నాయకత్వంలో నాకు పనిచేయడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ప్రజలు ఇస్తున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. తాము 5 గ్యారెంటీలే తమను గెలిపిస్తారనే ధీమా వారిలో ఉంది. ఇప్పుడు మోడీ ప్రభంజనము తెలంగాణలో ఇంకా కొనసాగేటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అసలు ఆ పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ 5-6 ఏదైతే హామీలు ఇచ్చిందో అది తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి, కానీ అది చూసి ఎవరు వేయలే. కేసీఆర్ గారు తప్పు చేస్తున్నారు. కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మగౌరవం మీద కాలు వాళ్ళ ఛాతీ మీద కాళ్ళతో తొక్కుతున్నారు. ఈ మనిషిని దించాలని వేసిన ఓట్లు అవి. అయినా 6 ఏం చేశారో చెప్పానండి. ఏమేమి అమలైనవి? 2 లక్షల రూపాయలు మాఫీ చేసిన, 500 రూపాయలు బోనస్ ఇచ్చి వడ్లు తీసుకుంటామన్నారు. ఇక దానికి కూడా పోను. కానీ ఇది నీకు రాష్ట్రంలో కేసీఆర్ చేసిన పాపం నీకు కలిసి వచ్చింది. మరి జాతీయ పార్టీ కేంద్రంలో వస్తుందా? గది చెప్పమను, ధైర్యంగా చెప్పమని నేను ప్రచారం చేస్తా. ప్రమాణంగా చెప్పి అయిపోయి అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఎవరు చేయాలి ఈ ప్రాంతంలో? ఏదైనా ప్రాజెక్ట్ రావాలంటే మోడీ గారు ఎలాగైనా చేసుకుంటాడా? అధికారంలో ఉంది. నేను ఆ పార్టీలో ఉంటే చెప్తే కదా, వేరే పార్టీలో ఉండి ఇన్ని చేసిన వాడిని. కేంద్రంలో ఇప్పుడు ఒకటి బలరాంకు ఓటు వేసినా వేయకున్నా దానిలో వచ్చేది ఏం లేదు. వేస్తే అది చెతకుండా వేసినట్టు. నువ్వు గెలిచి కూడా అక్కడ పోయి ఏం చేసేది లేదు. ఆడ నీ పార్టీ అధికారంలో ఉండదు. నువ్వు ప్రతిపక్షంలో కూడా పూర్తిగా వస్తావో రావో తెలియదు. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మీరు చేస్తున్నారు, ఎట్లా వెళ్ళిపోతున్నారు. అది 4-5 రోజులు అది ఖాళీ అవుతుంది. మరి వీళ్ళిద్దరికి ఓటు వేస్తే మీకు అభివృద్ధికి మీరు తోడ్పడుతున్నట్టు, అభివృద్ధిని అడ్డుకుంటున్నా ప్రజలు గమనించమని కోరుతున్నారు. ఓకే, అయితే ఈ 2 పార్టీలు అంటే బీజేపీకి
కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలలో బీజేపీకి ఎవరు మీకు ప్రధాన ప్రత్యర్థి అనుకుంటున్నారు? ఉన్న దాంట్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక కొంత ఆ బలరాం నాయకే ఉంటారు. కానీ ప్రజలు అట్లా లేదు కదా. ఆ రోజున ప్రమాణం చేశారు, ఈసారి మమ్మల్ని ఎవరు అడగకండి, కేసీఆర్ మీద కోపంతో మేము కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నాం, కాంగ్రెస్కి ఇస్తున్నాం. ఇవాళ ఏమనుకున్నాం, ఇవాళ దేశంలో బీజేపీ గెలుస్తుంది అని బయటకు వచ్చింది కదా. ఇవాళ దేశంలో బీజేపీ గెలుస్తుంది కనుక బీజేపీ పువ్వు గుర్తుకేస్తామంటున్నారు. అందుకోసం మా ఇద్దరి మధ్యనే ఉంటుంది. కానీ నాకు రాడు ఆయన, ఎక్కడే పొంతన లేదు. ఏ విషయంలో నన్ను ఇది చేసినా ఎక్కడ ఉంటాడు నాకు, విద్యాపరంగా కానీ ఏ పరంగా కానీ, లేదా నేను చేసిన వర్క్లో ఆయనకు ఉండేటువంటి క్రెడిబిలిటీ ఆయనకు ఉంది, నాకు ఉండే క్రెడిబిలిటీ నాకు ఉంది. నా క్రెడిబిలిటీ అందనంత దూరంలో ఉన్నాను నేను, కనుక తప్పకుండా నాకు ఓటేస్తే నేను గెలుస్తాను. ఒక ఉద్యమ యోధుడిగా మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీగా గెలిచారు. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పాత కార్యకర్తలు కానీ మిగిలిన వాళ్ళు కానీ మీకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఒకటే కాదు, ఓటేస్తారు కదా. నాకెందుకు, నేను ఉద్యమకారుడు. నేను బీఆర్ఎస్ని మోసం చేసి వేరే వాళ్ళు తన్ని వచ్చినట్టు వస్తే, అరే నీ అమ్మ మేము టీఆర్ఎస్ తెలంగాణ తెచ్చిన వాళ్ళని ఓటేయరు. నాకు మోసం చేసిన కనుక వాళ్ళే ముందే ఓటేయడానికి వస్తున్నారు. కేసీఆర్ నేను మోసం చేసిండు, నేను దగా చేసిండు, అయినా 10 ఏళ్ళు నువ్వు కష్టపడి పనిచేసినావు పార్టీని అన్యాయం చేసి ఎల్లగొట్టింది, కానీ నువ్వు పార్టీని అన్యాయం చేయలేదన్నా, మేము నీకే ఓటేస్తామని ఏదైతే బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారో వాళ్ళకి నేను మరీ చేతులెత్తి దండం పెడుతున్నా. అనవసరంగా ఆ బీఆర్ఎస్కి ఓటేసి దాన్ని విలువ లేకుండా చేసుకోకండి, బీజేపీకి ఓటేమని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికే బీజేపీకి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు వల్ల తమకు ఎట్టి పరిస్థితుల్లో గెలుపు తథ్యమంటున్నారు. బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినటువంటి తనను అనవసరంగా మోసపూరితంగా కుట్రపూరితంగా తనను పార్టీ నుంచి తప్పించడాన్ని కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే ఉద్యమకారుడిగా ఎంతో ప్రస్థానం ఉన్నటువంటి తనను బీఆర్ఎస్ పార్టీ మొదట గుర్తించిన తర్వాత కూడా తనను పక్కన పెట్టడము, అలాగే తన టాలెంట్ని బీజేపీ గుర్తించి ఒక అవకాశాన్ని ఇవ్వడము, దాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుని రాష్ట్ర అభివృద్ధిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.